ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి పోటీ చేసే కూటమిగా ఏర్పడి సారీ ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటయ్యే అవకాశం ఉందా? రానున్న ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కట్టే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు వాస్తవంగా రాష్ట్ర విభజన జరిగిన 2014 నాడు కూడా ఇరు రాష్ట్రాల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేశాయి. ఆ తర్వాత రోజుల్లో ఆంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి అధికార భాగస్వాములుగా ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం తోటి భారతీయ జనతా పార్టీ దూరం మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఒకసారి అధికారం అంటే ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత. అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రయోగం చాలా ఫలితాలు ఇవ్వటం, ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఇవాళ అధికారం చెలాయించగలుగుతుంది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్కిన సంఖ్యాబలం చాలా కీలకం. 21 స్థానాల సంఖ్యాబలం ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దక్కడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా అమిత్ షా గారి ద్వారా ఒక ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారి ముందు కూడా ఉంచడం జరిగింది అని చెప్పని. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అనేది ఎప్పుడూ ఒక అందని ద్రాక్షలాగానే మిగిలిపోతూ ఉంది. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో డివిజన్లు గెలుచుకున్నా కూడా తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలకే భారతీయ జనతా పార్టీ పరిమితం అయింది. కానీ పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వచ్చేప్పటికి 8 పార్లమెంటు స్థానాలు దక్కించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల దగ్గరికి వచ్చేప్పటికి ఒక రకమైన తీర్పిస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వచ్చేప్పటికి విస్పష్టంగా వేరే తీర్పిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి తెలంగాణ అసెంబ్లీ కూడా కైవసం చేసుకోవాలి అని అంటే భారతీయ జనతా పార్టీకి తనకు తానుగా ఎన్నికల్లో నెగ్గే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో లాగానే తెలంగాణలో ఇప్పటికీ ఏ గ్రామంలోకి వెళ్ళినా తెలుగుదేశం కంటూ కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఎంతో కొంత మిగిలిన నేపథ్యంలో తెలుగుదేశాన్ని అలాగే ప్రజాకర్షణ కలిగిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న జనసేన పార్టీని కూడా కలుపుకొని ఎన్నికల్లో కనుక పోటీ చేసిన పక్షంలో ఎన్డీఏ ప్రయోగమే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన సత్ఫలితాలు తెలంగాణలో కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందనే ఒక నమ్మకాన్ని అమిత్ షా గారు వ్యక్తం చేసినట్టు, వారి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏకీభవించి ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. టీడీపీ పూర్వ వైభవానికి చంద్రబాబు కూడా ట్రై చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇప్పటికీ ఈ మధ్యకాలంలో చూసాం మనం, బాబు మోహన్ గారు, తీగల కృష్ణారెడ్డి గారు లాంటి పాత కాపులు మళ్ళీ తిరిగి కొంతమంది తెలుగుదేశం గూటికి రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే మేబీ గుర్రం ఎగరవచ్చు అని చెప్పని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లోపల ఇంకా ఎంతమంది నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారో తెలీదు. ఇక్కడ ఒక అనిశ్చిత స్థితి తెలంగాణ ప్రాంతంలో ఉంది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత 39 స్థానాలతోటి బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవటం, అదే సందర్భంలో తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోకపోవటం, ఇటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మందికి పైగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ వైపు ఫిరాయించిన నేపథ్యంలో అంటే తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కొంత అనిశ్చితిగా కనిపిస్తూ ఉంది. గతంలో కవిత గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి రావటం, ఇప్పుడు కేటీఆర్ గారి మీద కేసులు నమోదు ఉండటం, ఇప్పటికింకా కాళేశ్వరం కేసుకు సంబంధించి అలాగే టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆరోపణల మీద విచారణ జరుగుతూ ఉంటున్న నేపథ్యంలో రేపటి రోజున అది ఏ నాయకత్వంలో ఏ స్థాయి వరకు ఆ కేసుల విచారణ ఎవరెవరిని టచ్ చేస్తా కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అనిశ్చితిగా మారుతున్న నేపథ్యంలో గతంలో ఎలా అయితే అన్ని పార్టీ నుంచి ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేశారో ఇవాళ అదే విధమైన ప్రక్రియకి కొనసాగిస్తా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రివర్స్ మైగ్రేషన్ బిగినైంది. బహుశా తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి తన పార్టీని బలోపేతం చేసుకున్న కేసీఆర్ గారి ప్రయోగం ఇవాళ ఆయనకే మళ్ళీ తిరిగి రుచి చూపిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఇప్పటికే 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పంచం చేరారు. ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ వైపు కూడా రావడానికి చర్చలు జరుపుతున్నట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఒకవేళ అదే కనుక సఫలీకృతం అయితే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కనుక కలిపి కూటమిగా కనుక పోటీ చేయడం సాధ్యపడినప్పుడు 100కి 100 పాళ్ళు అంటే తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ స్థానంలో బీజేపీ ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేనకు కనుక ఉన్న కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీకి యాడ్ అన్ అడ్వాంటేజ్గా మారడానికి ఆస్కారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి
ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్యుపై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వ పరంగా సానుకూలత వ్యక్తమైతే అది రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి 2028 ఎన్నికల నాటికైనా సరే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్